యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి సలార్ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉండటం, సినిమా పైన అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక సాంగ్ కూడా రావటం జరిగింది. ఆ సాంగ్ మన తెలుగింటి అమ్మాయి అయినటువంటి హరిణి పాడటం జరిగింది. ఆ సాంగ్ ఇప్పుడు మొత్తం కూడా కొన్ని మిలియన్స్తో కూడా దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఉందని, అయితే ఇప్పటిదాకా కూడా అప్డేట్స్ కోసం చూస్తున్నటువంటి ఫ్యాన్స్కి ఈ పాట చాలా వరకు కూడా రీచ్ అయిందని చెప్పవచ్చు. అయితే ఈ పాట పాడటానికి అవకాశం ఎలా వచ్చింది, ఆ సినిమా ఈ విశేషాలు అన్నీ కూడా మనం సింగర్ హరిణి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు శుభాకాంక్షలు. సాంగ్ చాలా బాగా వచ్చింది. సో ఈ పాట మీకు ఎలా అవకాశం వచ్చింది, ఏంటి? ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే రవి బస్రూర్ గారితో ఆల్రెడీ నేను ముందు వేరే మూవీస్కి వర్క్ చేశాను. సో ఈ సినిమాకి కూడా ఒక 2 సాంగ్స్ రికార్డ్ చేయడానికి, డిక్షన్ అది చూడడానికి నన్ను అడిగారనమాట. సో అప్పుడు నేను వెళ్ళి వేరే సాంగ్స్ వేరే సింగర్స్తో రికార్డ్ చేయించడం జరిగింది. సో ఈ పాట గురించి చెప్పాలంటే ఇది 1 వీక్ బ్యాకే నాకు కాల్ చేసి ఈ సాంగ్ ఇలాగా ఒక ఫీమేల్ సాంగ్ ఉంది పాడాలన్నారు. సో దానికి ఓకే అని నేను ఇంట్లోంచి రికార్డ్ చేసి పంపించాను ఆయనకి. సో 2 డేస్ దాకా కూడా 2 డేస్ బ్యాక్ వరకు కూడా కరెక్షన్స్ అవి అవుతూ ఉన్నాయి. ఇవాళ నిన్న అనుకోకుండా రిలీజ్ అవుతుందని చెప్పారు. సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద హిట్ అయింది, అందరూ ఆదరిస్తున్నారు ఈ పాటని, చాలా సంతోషంగా ఉందండి. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది? అందరూ ప్రభాస్ గారి ఫ్యాన్సే కాకుండా చాలామంది మ్యూజిక్ లవర్స్ కానీ, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు కానీ అందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా సంతోషపడుతున్నారు ఈ పాట ఇంత బాగుండడం, ఇంత పెద్ద హిట్ అవ్వడం. అండ్ నేను ఇంకొక పాట సెకండ్ టైం ప్రభాస్ గారితో ఈ పాట పాడడం జరుగుతుంది. ప్రభాస్ గారికి ఫస్ట్ ఏ పాట పాడారు? రాధేశ్యామ్లో ఈ రాతలు అనే సాంగ్ ప్రభాస్ గారికి పాడడం జరిగింది. ఇది సెకండ్ సాంగ్ ఆయనతో. ఈ పాట విన్న వెంటనే మన ఇండస్ట్రీ నుంచి, అంటే మీ కొలీగ్స్, మీ వాళ్ళందరూ ఉంటారు సింగర్స్ తోటి, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అందరూ విష్ చేస్తున్నారు, ఇంకా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. అందరూ కూడా చాలా బాగా పాడావు, కొత్తగా ఉంది నీ వాయిస్ ఇందులో, డిఫరెంట్గా నేను పాడే రెగ్యులర్ జానర్స్ కంటే కూడా మెలడీ అయినా కూడా కొంచెం రాగా. డైరెక్టర్ గారు అడిగింది కూడా అదే, ప్రశాంత్ నీల్ గారు రవి బస్రూర్ గారి ద్వారా నాకు చెప్పింది కూడా అదే విషయం. ఇది కంప్లీట్గా రాగా ఒక పల్లెటూరి పాటలాగా, సంగీతం రాని వాళ్ళు పాడుతున్నట్టుగా ఉండాలి అనే నేపథ్యంగానే అదే చెప్పి నాతో పాడించుకున్నారు వాళ్ళు. పాట రాసింది మన కేకే గారు. సో ఆయన ఆ లిరిక్స్ రాసింది మీకు ఎలా యాప్ట్ చేసుకున్నారు దాన్ని? అసలుకి లిరిక్స్ చూడగానే అందరికీ కూడా చాలా సులువుగా అర్థమైపోయేటట్టు ఇది ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ అని, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో వాళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది అనేది ఆయన చాలా చక్కగా చరణాల్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి రాశారు. కేకే గారితో కూడా ఇది నాకు సెకండ్ సాంగ్. ప్రభాస్ గారు కేకే గారు కాంబినేషన్లో ఇది నాకు సెకండ్ సాంగ్. సో ఆయనకి మళ్ళీ పాడడం, అంత అద్భుతమైన రచన ఆయన చేయడం చాలా సంతోషంగా అనిపించిందండి. అంటే ఈ పాట పాడాలంటే దానికి సంబంధించిన సిచ్యువేషన్ మీకు తెలిసి ఉండాలి. ఆ సిచ్యువేషన్ మీరు దాన్ని ఫీల్ అవుతూ పాడాల్సి వస్తుంటుంది కదా. అంటే ఏ సందర్భంలో మీకు చెప్పారు, ఎట్లా అంటే? లేదండి, సందర్భం నాకేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నాకు జస్ట్ ఇది ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ అని చెప్పారు. దానికి తగ్గట్టే ఎక్స్ప్రెషన్ ఉండాలన్నారు. అండ్ వెరీ రాగా, కంప్లీట్గా ఒక సింగింగ్ రాని వాళ్ళు ఎలా పాడతారో అలాగే కావాలి ఎక్స్ప్రెషన్ అని అడిగారు. సో ఆయన ఏం చెప్పారో యాస్టీజ్ అది ఫాలో అవుతూ పాడడం జరిగింది. అంటే అక్కడ బెంగళూరు వెళ్ళి పాడారా, లేకపోతే ఎక్కడ? లేదండి, ఆయన బెంగళూరులో ఉన్నారు, నేను ఇక్కడి నుంచే పాడి పంపించాను. అంటే ఎలా పంపారు? మొత్తం నేనే రికార్డ్ చేసి పంపించాను. నాకు ఇంట్లో స్టూడియో ఉంది, సో నేను ఇంట్లో స్టూడియోలోనే రికార్డ్ చేసి పంపించాను. సో అంటే మీకు సలార్ ఇప్పుడు 22న రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు వచ్చింది ఏంటంటే మొత్తం కూడా చిన్న ఒక ప్రోమో టైపు మొత్తం ఇలా రావడం జరిగింది. ఇది మొత్తం సినిమాలో కూడా ఆ పాట మొత్తం కూడా కంప్లీట్ ఉండబోతుందా? నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫుల్ సాంగ్ ఉండాలని. నాకు కూడా ఐడియా లేదు, బట్ ఫుల్ సాంగ్ ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి మీద ఆల్రెడీ మనం ఈ సాంగ్లో చూసినట్టు వాళ్ళిద్దరి మీద చాలా బ్యూటిఫుల్ షార్ట్స్ పిక్చరైజ్ చేశారని మనకు అర్థమవుతుంది. సో ఇదే ఫుల్ లెంత్ సాంగ్లో, ఫుల్ లెంత్ సినిమాలో కూడా షూట్ చేసి ఉంటే మాత్రం అందరూ చాలా, ఆల్రెడీ రెస్పాన్స్ ఎలా ఉందంటే చాలా మనసుకు హత్తుకునేటట్టు ఉంది పాట. మేమందరం కూడా చాలా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇట్లా చాలా మంచి మంచి మెసేజెస్ పెడుతున్నారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ. సో ఇది ఫుల్ సాంగ్ ఫుల్ లెంత్ ఉంటే కనుక సినిమాలో కూడా ఇంతే లెంత్ ఉంటే అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు పాడిన పాట మొత్తం కూడా నిన్న రావడం జరిగిందా, లేకపోతే కొంత కట్ ఏమైనా ఉందనుకుంటున్నారు? లేదండి, ఫుల్ సాంగ్ వచ్చింది. 2 చరణాలతో వచ్చింది. సో
ఇప్పుడు మా కోసం ఒక్కసారి మళ్ళీ మీరు ఎలాగా ఆ స్క్రీన్ దాంట్లో పాడారు, మళ్ళీ బిగ్ స్క్రీన్లో మేము చూడబోతున్నాం. కానీ ఇప్పుడు ఒక్కసారి మా ప్రేక్షకులకు ఒకసారి వినిపించండి. తప్పకుండా అండి. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు ఆకాశం ఇడిసిపెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగభగ తీర్చె చినుకుల దూకుతాడు ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. సూపర్, చాలా బాగుంది. మంచి ఒక ఎమోషనల్ ఇది రిఫ్లెక్ట్ చేస్తున్న పాట ఇది. ఆన్ స్క్రీన్ మీద ఇంకా కూడా చాలా బాగా ఉంటుంది. సో ఈ పాట నుంచి అంటే ఇప్పుడు ఇండస్ట్రీ మీదన్నా చెప్పారు కదా, ప్రభాస్ గారు అటు నుంచి ఏమన్నా వచ్చిందా మీకు? ఇంకా ఏం రాలేదు. అలా వస్తే కనుక చాలా సంతోషిస్తాను. ఆయన నాకు యాజ్ ఎ హీరో అండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన దగ్గర నుంచి అప్రిసియేషన్ వస్తే అంతకు మించి ఇంకేం లేదు. బట్ ఇది మొత్తం క్రూ అందరికీ నచ్చింది కాబట్టి, ఫైనల్గా సినిమాలో ఉంది కాబట్టి ఆయనకు కూడా నచ్చే ఉంటుంది. రిలీజ్ చాలా దగ్గర టైం ఉంది. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుంది. ఇక్కడ ఏమైనా ప్రమోషన్స్కి మీరు అటెండ్ అయ్యే అవకాశం ఉందా? లేదండి, ఇది ఆడియో రిలీజ్ లేదని న్యూస్ వచ్చింది కాబట్టి మేము ప్రమోషన్స్కి ఏమీ వెళ్ళట్లేదు. ఆడియో రిలీజ్ కాకపోతే మామూలుగా ప్రెస్ మీట్ లాంటిది ఏమైనా పెట్టడము, ఇలా ఇంటర్వ్యూ ఏమన్నా ప్లాన్ చేసిన టీంతో కనుక ఏమైనా ఉన్నాయి అనుకున్నారా? ఆల్రెడీ హొంబెలే ప్రొడక్షన్స్ వాళ్ళకి నేను వీడియో బైట్స్ అడిగారు, వాళ్ళకి పంపించాను. అలాంటి కాల్ ఏదైనా వస్తే డెఫినెట్లీ అటెండ్ అవుతాను. ఓకే, నైస్ నైస్. ఇప్పుడు సలార్లో ఒకే పాట పాడారు. నెక్స్ట్ ఏమున్నాయి మేడం? ఇంకా సాంగ్స్ ఉన్నాయండి. నేను వర్క్ చేసినవి అయితే ఇంకొక 2 సాంగ్స్కి వర్క్ చేశాను. అది మరి రిలీజ్ చేస్తారా మూవీలోనే డైరెక్ట్గా వినాలా నాకు తెలీదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆ సాంగ్స్ కూడా వినడానికి. అంటే ఇప్పుడు ప్రభాస్ లాంటి స్టార్కి పాడారు అంటే అవి కూడా పెద్ద స్టార్స్ హీరోసేనా లేకపోతే ఎవరు? ఈ సలార్లోనేనండి. సలార్లోనే ఇంకో 2 సాంగ్స్కి నేను ఉండి వర్క్ చేశాను అంతే, నేను పాడలేదు. ఎస్, బయటకు రాలేదు, అవి ఇంకా రాలేదు. అంటే మళ్ళీ ఇంకో సాంగ్ కూడా వదులుతామని చెప్తున్నట్టు ఉంది కదా? అదే ఐడియా లేదు, నాకైతే తెలియదు. బట్ నేను కూడా వినడానికి గర్లీ వెయిట్ చేస్తున్నాను. అదే పాడించే వాళ్ళ చేత జస్ట్ లాంగ్వేజ్ కోసం అని దగ్గర ఉన్నాను అంతే. బయట ఇంకా సలార్ కాకుండా ఇంకేం మూవీస్ చేస్తున్నారు మీరు? దీనికి ముందు నేను పాడినవి రాధేశ్యామ్ ఒకటి పాడాను, అండ్ రీసెంట్లీ అన్వేషి అనే ఒక మూవీకి పాడాను. దాని కంపోజర్ వచ్చి చైతన్య భరద్వాజ్ గారు, RX100 చేశారు ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో. మణిశర్మ గారికి కొన్ని పాటలు పాడాను, తమన్ గారికి పాడాను చాలా. ఇంకా నెక్స్ట్ రిలీజ్ కాబోతున్నవి కూడా ఉన్నాయి. ఇంకా మూవీస్ నేమ్స్ తెలియనివి కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరన్నా పాట పాడాలి సింగర్ అంటే మొత్తం కూడా ఒక స్టూడియో మొత్తం ఉంటుంది. ఆ స్టూడియోలోనే మొత్తం కంపోజ్ చేస్తూ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటుంది కదా, మరి మీరు ఎలా దీన్ని మొత్తం చూసుకున్నారు ఏంటి అసలు? అంటే ఇదివరకు KGF 2 కూడా పాడాను నేను రవి బస్రూర్ గారికి. ఒక సాంగ్ తుఫాన్ అనే సాంగ్కి ఒక 2 లైన్సే ఫీమేల్, బట్ అది అక్కడికి వెళ్ళి పాడడం జరిగింది. బస్రూర్కి వెళ్ళి మ్యాంగ్లూర్లో పాడాను. బట్ ఈ టైంలో మాత్రం కొంచెం ఆయన అక్కడ బిజీగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి పాడించి మిగతా సాంగ్స్ కూడా ఇక్కడే అయ్యాయి, బట్ వేరే స్టూడియోలో అయ్యాయి. ఈ ఒక్క పాట మాత్రం నేను ఇక్కడ రికార్డ్ చేసి పంపించాను. దీన్ని అక్కడ వాళ్ళు మొత్తం కూడా మిక్స్ చేసేసి మిక్సింగ్ అంతా అక్కడే చేసుకున్నారు వాళ్ళు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు ఈ పాట విన్న తర్వాత అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చాయి ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి అయితే బీభత్సంగా అసలుకి మొత్తం కూడా ట్విట్టర్ కానీ మొత్తం మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో చాలా ప్రతి ఒక్కరు కూడా దాన్ని మొత్తం కూడా పెడుతూ ఎక్సలెంట్, చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాము, దానికి తగ్గట్టుగా ఉంది అని ఇది చెప్తున్నారు కదా, మీ ఫ్యామిలీ నుంచి ఎలా వచ్చింది? ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీ అండి. మా మదర్ కానీ మా ఫాదర్ కానీ అందరూ కూడా చాలా మంచిగా మెసేజెస్ పెడుతున్నారు. మా అత్తయ్య గారు మావయ్య గారు వీళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఫ్యామిలీలో కూడా చాలామంది ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా అదేంటి మాకు చెప్పలేదు, సడన్గా చెప్పావు రిలీజ్ అయిపోతుంది అని కూడా చాలామంది రియాక్ట్ అయ్యారు. ఇంకా ఫ్యాన్స్ వచ్చేటప్పటికి ఫ్యాన్స్ అసలు ఆయన ఫ్యాన్స్ అందరూ ఆయనలాగే ఉంటారు. చాలా చాలా పాజిటివ్గా, చాలా పాజిటివ్ మెసేజెస్. అందరూ కూడా ఓన్లీ ప్రభాస్ గారి కోసం అనే కాకుండా నా వాయిస్ని కూడా విని చక్కగా మీ వాయిస్ ఎంత బాగుందో, మీ వాయిస్ చాలా ఎలివేట్ చేస్తోంది ఈ సీన్ని అంటూ చాలా మంచిగా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా మెసేజెస్ పెడుతున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది అందరి రెస్పాన్స్తో.
సినిమా రిలీజ్ టైంలో కానీ లేదా ఆఫ్టర్ రిలీజ్ తర్వాత కానీ ప్రభాస్ గారిని కలిస్తే ఏం చెప్తారు? వి లవ్ యూ ప్రభాస్ గారు అంతే. ఆయన కలవాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. లాస్ట్ టైం రాధేశ్యామ్ ఆడియో రిలీజ్ టైంలో మిస్ అయ్యాను వెళ్దాం అనుకొని. ఆయన కొంచెం లాస్ట్లో వచ్చారు, తొందరగా వెళ్ళిపోయారు, సో కలవలేకపోయాను. ఈసారన్నా డెఫినెట్గా ఎప్పుడన్నా అవకాశం ఉంటే తప్పకుండా కలిసి వి లవ్ యూ అని చెప్తా అంతే. ఆయన అంటే చాలా ఇష్టం నాకు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, చాలా మంచి వ్యక్తి, అది ఆయనలోనే కనిపిస్తూ ఉంటుంది. సో ఒక హీరోగా కూడా చాలా మంచి ఫ్యాన్ని నేను ఆయనకి. సో కలిసినప్పుడు తప్పకుండా ఆ విషయం చెప్తాను. అంటే ఇప్పుడు మిమ్మల్ని కంపల్సరీగా ఈ పాట మిమ్మల్ని కల్పిస్తుంది అనేది నాకైతే నమ్మకం ఉంది. సో నెక్స్ట్ అంటే డైరెక్టర్ గారి నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు ఈ ఇండియా? ఆయనకు కూడా నచ్చిందని చెప్పారండి సాంగ్ కూడా. ఆయన విన్నారు, విని లాస్ట్ మినిట్లో కూడా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చెప్పి అంతా చాలా బాగుంది, ఇదొకటి కరెక్ట్ చేస్తే బాగుంటుందని చిన్న కరెక్షన్స్ అన్నీ కూడా ఆయన డైరెక్ట్గా విని రవి బస్రూర్ గారితో చెప్పించారనమాట. సో వాళ్ళు హ్యాపీ. నైస్ నైస్, కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. సినిమా పాట మాత్రం చాలా బాగుంది. రాన్స్కి నెక్స్ట్ 22nd రిలీజ్ కాబోతుంది కాబట్టి అప్పుడు కూడా ప్రతి ఒక్క ఆ థియేటర్లో మాత్రం ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఇద్దరు ఫ్రెండ్స్కి మధ్య వస్తున్నటువంటి ఆ పాట కాబట్టి. సో మేము కూడా తప్పకుండా ఆ రోజు చూస్తాం కంపల్సరీ. ప్రభాస్ గారి కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు. లాస్ట్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా కంప్లీట్ సలార్ టీమ్కి అండ్ హోంబోలే ప్రొడక్షన్స్ మొత్తం ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండి. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేనే కాదు, ఎంతోమంది కోట్ల మంది ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, సినిమా ప్రియులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తానికైతే సలార్ నుంచి వచ్చినటువంటి పాట ఏదైతే ఉందో ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా బాగా అట్రాక్ట్ చేస్తున్నటువంటి పాట, ఒక ఎమోషనల్ ఫీల్తో ఉన్నటువంటి ఈ పాట ప్రతి ఒక్కరికి కూడా ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు మిగతా అందరికి కూడా బాగానే రీచ్ అయిందని చెప్పవచ్చు. మరి December 22nd రిలీజ్ కాబోతున్నటువంటి ఆ సినిమాలో ఆ పాట ఏ విధంగా మళ్ళీ ఒకసారి అలరించబోతుందని కూడా మనం చూద్దాం. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.